విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుకెళ్లాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. లక్ష్య సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో 68వ డివిజన్ స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు మంత్రి. కాగడను పట్టుకుని గ్రౌండ్లో రన్ చేసి ప్లేయర్లను ఉత్సాహపరిచారు. విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడారు. 16వ ఏటా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్ణయించుకుని ముందుకెళ్లాలని సూచించారు. పుస్తకాలు చదువుతూ జ్ఞానం పెంపొందించుకోవాలని చెప్పారు మంత్రి. చదువు ఒకటి సరిపోదు, చదువుతో పాటు ఆట ఉండాలి, ఆటతో పాటు పాట ఉండాలి, అన్నీ నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ లైఫ్ మళ్ళీ రాదు. ఇప్పుడు మీకున్నటువంటి వయసు అంతా 15 అరౌండ్ 15 ఇయర్స్. ఈ వయసు మళ్ళీ తిరిగి రాదు. ఏం నేర్చుకున్నా ఇప్పుడు నేర్చుకోవాలి. నేర్చుకుంటే పోయేదేం లేదు. ఒక గుర్తింపు వస్తుంది, నాణ్యత వస్తుంది. ఏ స్థాయికి అంటే గోల్. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నేను జీవితంలో ఫలానా స్థాయికి ఎదగాలి. అబ్దుల్ కలాం ఆజాద్ చెప్పినట్టుగా కళలు కలండి, పీడ కళలు కాదు. అంటే నిద్రల కళలను కాదు, జీవితంలో కలగంటూ నేను కలెక్టర్ కావాలన్నా, ఎస్పీ కావాలన్నా, లేదంటే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కావాలన్నా, అథ్లెటిక్స్ కావాలన్నా, జావలిన్ త్రోనా, లేదంటే బాక్సర్ కావాలన్నా, లేకపోతే ఎమ్మెల్యే కావాలన్నా, ఇట్లా అన్ని రకాల గోల్ పెట్టుకొని ఆ దిశగా ఆలోచించి స్టడీ చేయాలి. మనిషి జీవితం అంటే మనిషిగా పుట్టడమే ఒక గొప్ప అదృష్టం. పశుపక్షాలు ఎన్నో ఉన్నాయి. మానవ జన్మ జన్మించడమే అదృష్టం. ఈ జన్మ మళ్ళీ జన్మ ఉండదు. మన సౌర పురాణం మరో జన్మ, మన ఉన్న జన్మనే సాధన చేసుకోవాలి. మరో జన్మ ఉందో తెలియదు. అందుకని ఏది తెలుసుకోవాలన్నా, ఏది చేయాలన్నా, ఏది నేర్చుకోవాలన్నా, ఏ గుర్తింపు రావాలన్నా, రాణింపు రావాలన్నా, ఏది కావాలన్నా ఇదే రైట్ టైం.